అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు సంబంధించి నిత్యం ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం. అలా కొట్టారు, ఎలా చేశారు, అది ఇది అంటూ. మీరు కూడా చాలామంది కామెంట్స్ పెడుతుంటారు. బట్ పోలీసులకు సంబంధించి ఒక్క పాజిటివ్ న్యూస్ నాకు కనపడిందంటే ఏదో తెలియని ఆనందం. అదే పాజిటివ్ న్యూస్ నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానైతే ఆహా ఇది కదా పోలీస్ పవర్ అంటే అనిపించింది. అలా ఈరోజు సజ్జనార్ గారు చేశారు. హ్యాట్స్ ఆఫ్ సజ్జనార్ సార్ మీకైతే. ఎందుకంటే బయట ఫుడ్ సెంటర్లలో ఓ మై గాడ్ అసలు కల్తీ 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 అయితే కల్తీ లేదా స్టాక్ ఉన్నది. ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే నిత్యం నిత్యం ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలవుతున్నారు. దానికి ఈరోజు ఈయన చెప్పారు కదా, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతాం రా అన్నాడు. ఎక్కడైతే కల్తీ ఫుడ్ ఉంటుందో, ఎక్కడైతే నాసిరకం ఫుడ్ ఉంటుందో, ఎక్కడైతే నిలవన్నటువంటి ఫుడ్ని వేడి చేసి అమ్ముతారో, ఏమాత్రం లీడ్ దొరికిందా, తనిఖీల్లో పట్టుబడ్డారా, ఫస్ట్ ఆ యజమానికి సంబంధించి ఆ లైసెన్స్ ఏదైతే ఉందో హోటల్కి లైసెన్స్ తీసి అవతల పడేస్తాం అండ్ మొత్తం హోటల్ సీజ్ చేస్తారు. ఆ తర్వాత తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం అటెంప్ట్ టు మర్డర్, సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. ఫుడ్ అడల్టరేషన్ అంటే కల్తీ చేయటం అంటే ఈక్వల్ టు అటెంప్ట్ టు మర్డర్. అదే ఈరోజు స్ట్రిక్ట్గా సజ్జనార్ సార్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎంతోమంది కమిషనర్లు వచ్చారు వెళ్తున్నారు, కానీ ఈ రేంజ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ రేంజ్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి నాదే సజ్జనార్ గారే. మరలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు సార్. ఎందుకంటే ఆ కల్తీ ఫుడ్, ఆ నాసిరకం ఫుడ్ తిని పొట్ట చెడగొట్టుకొని బయట ఫుడ్ తినంటే భయం వేసి అసలు ఎన్నాలేదు బయట ఫుడ్ తిని ఆ బాధితుడిని నేనే ఉన్నారు. చాలామంది నాలాంటి వాళ్ళు, అందులో నేను. అందుకు ఈరోజు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇక మాంజాలు, చైనా మాంజాలు, ఓరి దేవుడా, 6,256 బ్యారెల్లా లేబుల్ లేదు అంటారు, బ్యాలెన్ లేదు. మొత్తం పెద్ద కండలు అంటారు చూసారా, దారపండలు చుట్టేవి అవి. మొత్తం 1,26 లక్షల వర్తున్నటువంటి మెటీరియల్ అది. మొత్తం 143 కేసులు పెట్టారు. 113 మందిని ఏమో అరెస్ట్ చేశారు. ఎవరు వీళ్ళంటే మొత్తం చైనా మాంజా అమ్మేటోళ్ళు. చైనా మాంజా అమ్మొద్దని 2017లోనే సుప్రీంకోర్టు చెప్పింది. ఏంట్రా అంటే ఆ చైనా మాంజాల వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల గొంతులు తెగిన వాళ్ళు ఎంతమంది అండి. బండి మీద వెళ్తున్నారు, ఆ చైనా మాంజా ఎగరేసాడు, తెగిపోయింది. అది వచ్చేసి ఏడ చుట్టుకునేది, అటు చోట కనపడదు, వెళ్తున్నారు, పీక తెగిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది. ఈరోజు ఈ చైనా మాంజాల వల్ల వాళ్ళు లాభపడతామేమో కానీ సామాన్య ప్రజలకు అలలాడిపోతున్నారు. ఎన్ని పక్షులండి ఆ చైనా మంజలు తట్టుకొని చచ్చిపోయింది. రోడ్ల మీద వాళ్ళు ఎంతమంది అండి ఇబ్బంది పడింది. అందుకే ఆ చైనా మంజలు ఎక్కడోనే మొత్తం నిఘా పెట్టి మొత్తం టీంతో సహా వెళ్ళేసి పట్టుకొచ్చేసారు. ఈ విషయంలో కూడా సజ్జనార్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. మొన్న మధ్య మనం అనుకున్నాం సెలబ్రిటీకి ఈయన ఫేవర్గా ఉంటాడని. సామాన్ కూడా ఈయన ఫేవరే. కాకపోతే ఈ నా అన్వేష్ విషయంలో నేను అడిగాను, మా రిపోర్టర్ని అడుగున్నాను, మా క్రైమ్ రిపోర్టర్ని అడిగాను. మరి సజ్జనార్ గారికి క్లోజ్ కదా అన్వేష్, మరి ఏంటంటే ఆయన పరిధిలో అయినటువంటి అంశం. ఆనాడు ఏదో మాట్లాడాము, ఇప్పుడు వాడితో అసలు మనకేం పని, మన డ్యూటీ మనం చేస్తున్నాము, లీగల్గా అంతా ప్రొసీడ్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఆయన డ్యూటీ ఆయన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతికి సంబంధించి ఈ గాలిపటాలు ఎవరైతే ఎగురవేస్తున్నారో కాటన్ మాత్రం ఎగురవేయండి, దారంతో చైనా మాంజలుగా కొనొద్దు, అమ్మొద్దు, అన్నిటికి సంబంధించి అది వాడుతూ ఉన్నా కానీ మిమ్మల్ని పట్టుకెళ్ళి లోపలేస్తారు, జాగ్రత్త. తర్వాత ఈ గాలిపటాలు పడ్డప్పుడు కొంతమంది తీసుకునేటప్పుడు పాపం తెలిసి తెలియకుండా కరెంటు తీగలను తీయడానికి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. దయచేసి జాగ్రత్త, తెగిపోయిందంటే వదిలేసేయండి, వద్దండి. ఈరోజు అన్యాయంగా అన్నమయ్య జిల్లాన రాయచోటి పాపం ఎక్కడో కరెంటు తీగల మంచి చిక్కుందా తీబోయి పాపం పిల్లవాడు చచ్చిపోయాడు. ఇక సంక్రాంతి పండుగకు సంబంధించి సజ్జనార్ గారు ఒక మాట చెప్పారు. మీరు ఏడకి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేసి స్టేటస్లు అప్డేట్లు ఫేస్బుక్లో పెట్టొద్దు, వాట్సాప్ స్టేటస్లు పెట్టొద్దు. ఇంటికి తాళాలు వేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దొంగలు రెక్కి నిర్వహిస్తారు. ఏంటి వాళ్ళు ఇక మీ ఇంటికి వచ్చినప్పుడు విలువైనవి ఖరీదైనవి కనుక ఉంటే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి వీలైతే ఈ 4-5 రోజులు మీరు ఊర్లో లేని రోజుల్లో ఖరీదైనవి కనుక నగలు కానీ బంగారం డబ్బు ఇటువంటివి ఉంటే లాకర్లో పెట్టుకోండి అన్నారు. అండ్ మా దగ్గర ఉండాల్సిన కరెక్ట్గానే ఉన్నాయిలే, తాళాలు గట్టిగానే ఉన్నాయిలే, ఇబ్బంది ఏమి లేలే, సీసీటీవీలు ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఒక్క మాట 100 ఫోన్ చేసి చెప్పండి అన్నారు. సో ఇటువంటి ఫ్రెండ్లీ పోలీస్ అనొచ్చు, లేదన్నప్పుడు పబ్లిక్కి సంబంధించి మనల్ని కోరుకునే విధంగా పోలీస్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఈయన సెలబ్రిటీలతో క్లోజ్గా ఉండొచ్చు కాక, బట్ పబ్లిక్ విషయంలో
ఏదైతే తిన్నాలుగా నేను కోరుకుంటూ ఉన్నానో ఫుడ్ విషయంలో అడిగేశారు. చైనా మాంజాలకు సచ్చి పట్టుకొని లోపలేశారు. ఇక ఇళ్ళకి సొంతలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చేసి దాన్ని ఏమంటారు, సెటిల్ అయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వెళ్తారు పండగలకి. అటువంటి వాళ్ళకి మేమున్నాము మీకోసం, సంతోషం మీరు ఊరెళ్ళండి, మాకైతే ఒక మాట చెప్పారని మేము చూసుకుంటామన్నాను. ఇదండి నేను కోరుకున్నటువంటి పోలీసు, ఇదండి పోలీస్ పవర్ అంటే, ఇదండి మన ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ వారి డ్యూటీ సక్రమంగా చేశారంటే సొసైటీలో గొప్ప మార్పు చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సజ్జనార్ గారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా సార్. ఇన్నిసార్లు సెల్యూట్ చేసేట్టు ఒకే ఒకటి సార్, ఫుడ్ సార్. ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయింది నాకు తెలుసు సార్, ఎన్నిసార్లు అల్లల్లాడిపోయి నాకు తెలుసు సార్, పనికి మంచి చెత్త చెదరం బయట తిని. నిజంగా చాలా చాలా సంతోషం ఉంది. ఏమన్నారు, అటెంప్ట్ మర్డర్ ఫుడ్ విషయం తేడా కనుక చేస్తే